అక్టోబర్ 7, 2023 ఇజ్రాయెల్ చైత్రలోనే చీకటి రోజు. డిసెంబర్ 6, 2025 ఏ మాత్రం తేడా వచ్చినా భారత చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయేది. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్లో జరిగిందే భారత్లోనూ జరుగుండేది కాబట్టి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అరెస్ట్ అయిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ ఆ నిజాలనే బయటపెట్టాడు. ఇందుకు ఎవరి డానిష్? ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఇతడు బయటపెట్టిన షాకింగ్ నిజాలేంటి? డిసెంబర్ 6న టెర్రర్ డాక్టర్లు అసలేం ప్లాన్ చేశారు? టాప్ స్టోరీలో చూద్దాం. అవును, ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ అస్సలు టార్గెట్ ఢిల్లీ కారు బాంబు దాడి కాదు. హమాస్ తరహాలో భారత్లో పెను విధ్వంసం సృష్టించడమే ఆ ఉన్మాదుల లక్ష్యం. ఈ నిజాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తాజాగా శ్రీనగర్లో అరెస్ట్ అయిన డానిష్ ఆ భయంకరమైన నిజాలు బయటపెట్టాడు. జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్ జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్ నివాసి. రీసెంట్గా శ్రీనగర్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇతన్ని డ్రోన్ ఎక్స్పర్ట్గా గుర్తించారు. భారీ డ్రోన్ల ద్వారా అత్యంత శక్తివంతమైన బాంబు పేలులకు కుట్ర పన్నాడు. ఢిల్లీ బ్లాస్ట్ ప్రధాన నిందితుడు ఉమర్తో కలిసి ఈ ప్రణాళిక రచించాడు. డ్రోన్లు, రాకెట్ల ద్వారా శక్తివంతమైన బాంబులు పేల్చేందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాడు. ఇప్పటికే బరువైన బాంబులను మోయగలిగే పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన డ్రోన్లు తయారు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్పై ఇదే తరహాలో దాడులు చేశారు. డ్రోన్ కుట్రలో భాగంగా 2024 అక్టోబర్లో కుల్గాంలోని ఒక మసీదులో డానిష్, ఉమర్ కలుసుకున్నట్లుగా గుర్తించారు. అక్కడి నుంచి ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్సిటీలో తన వసతి గృహానికి తీసుకెళ్లాడు. ఇక్కడే ఉమర్ నబీ అతడి బృందం డానిష్కు ఉగ్రవాదంపై బ్రెయిన్ వాష్ చేసింది. జైషే మహమ్మద్ కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పనిచేయాలని డానిష్ను ఉమర్ నబీ కోరాడు. డానిష్ను ఆత్మాహుతి మిషన్ నిర్వహించాలని ఉమర్ ప్రేరేపించాడు. అయితే ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నేరం అంటూ ఆ ప్రణాళిక నుంచి తాను వైదొలిగినట్లు డానిష్ చెప్పాడు. దీంతో డ్రోన్ నిర్వహణలో సాంకేతిక నిపుణుడు కాబట్టి ఆ దిశగా డానిష్ను ఉమర్ పురిగొల్పాడు. జైషే మహమ్మద్ సహాయంతో డానిష్కు ఆర్థిక వనరులు కూడా కూడబెట్టాడు. కానీ ముజమ్మిల్ అరెస్టుతో కథ మొత్తం రివర్స్ అయిపోయింది. డిసెంబర్ 6 కోసం ప్రణాళిక చేస్తుండగానే సన్నిహితుడు ముజమ్మిల్ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే కారులో సరిగ్గా అమర్చలేని ఐఈడీ బాంబు ఒక్కసారిగా ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఈ ఘటనలో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ ఘటనతో మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్ల బృందం రచించిన ఉగ్ర కుట్ర బయటపడింది. నవంబర్ 10న ఢిల్లీ కార్ బ్లాస్ట్ జరిగి ఉండకపోతే మాత్రం డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా మారణ హోమమే జరిగి ఉండేది. పెద్ద ఎత్తున హమాస్ ఉగ్రవాదుల తరహాలో దేశంలో భారీ బాంబ్ దాడులు జరిగి ఉండేవని అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిఘా వర్గాలు అలర్ట్ అవ్వకపోయి ఉంటే భారత చరిత్రలోని చీకటి రోజుగా డిసెంబర్ 6 మిగిలిపోయి ఉండేది. మరోవైపు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ దాడి ప్రధాన నిందితుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. Die at a particular place at a particular time. He goes against the presumption that a particular is going to die in a particular situation. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాలట. నాగరిక సమాజం దీన్ని అంగీకరించదు అంటూనే చావే తమ అంతిమ లక్ష్యమని భావిస్తేనే అది సాధ్యమవుతుందని ఉమర్ చెప్పుకొచ్చాడు. ఎర్రకోట బాంబు దాడి జరిగే ఒక్కరోజు ముందు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఈ వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఉగ్రవాది ఉమర్ నబీ ఈ వీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళికతోనే చేశారని, అందుకే అది జరిగే ఒకరోజు ముందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదికి సంబంధం ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఐఏ పూర్తిగా ఫోకస్ చేసింది. విశ్వవిద్యాలయం నిధులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ ఈ మేరకు సోదాలు చేపట్టింది. వర్సిటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తోంది. ఈ విచారణలో పాకిస్తాన్ లింకులు బయటపడిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అందుకు సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది.